దేవుని బిడ్డలారా, అందరి చేత తృణీకరించబడ్డాను, రిజెక్ట్ చేయబడ్డాను, ఒంటరి అయిపోయాను, నా వారే నన్ను రిజెక్ట్ చేశారు అని నీవు ఒకవేళ అనుకుంటున్నావా? గమనించు, పరిశుద్ధ గ్రంథంలో యెఫ్తా అనబడే ఒక సహోదరుని తన అన్నలే ఇంటి నుండి తరిమేసినట్లుగా మనం చూస్తున్నాం. యెఫ్తా రిజెక్టెడ్ బై దేర్ పీపుల్, దేర్ ఫ్యామిలీ. ఆయన అక్కడ నుండి పారిపోయి, ఇంటి నుండి పారిపోయి అని రాయబడి ఉంటుంది. పారిపోయి, గిలాదు నుండి పారిపోయి ఆయన టోబుకు వెళ్ళాడట. అక్కడ తనతో ఉన్నటువంటి వారు ఎవరు అంటే పోకిరి వారు అని రాయబడి. ఒకవేళ యెఫ్తా ఎంత బాధపడ్డాడో, ఎంత కుమిలిపోయాడో, ఎంత ఏడ్చాడో మనకు తెలియదు, కానీ వాక్యం అంటుంది దేవుడు అతనిని ఒక గొప్ప నాయకునిగా, న్యాయాధిపతిగా ప్రభు నిలబెట్టాడు. ఎవరు తృణీకరించారో, ఎవరైతే వెలివేశారో, ఎవరు రిజెక్ట్ చేశారో వారందరూ టోబు ఆ ప్రదేశానికి వెళ్ళి, యెఫ్తా నువ్వు రావాలయ్యా, మాకు నాయకుడిగా ఉండాలయ్యా అని వారు బ్రతిమిలాడినట్లుగా మనం చూస్తున్నాం. బిడ్డలారా, అందరూ తృణీకరించాడా? దేవుడు నేను స్వీకరిస్తాడు. గొప్ప నాయకుడిగా, అధికారిగా, ఉన్నత స్థితిలో దేవుడు నిలబెడతాడు. కురిగిపోకు, భయపడకు, ప్రభుయందు విశ్వాసము కలిగి భక్తి కొనసాగించు.